ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు. నటనకు నిఘంటువుగా ప్రతి పాత్రకి జీవం పోసే విలక్షణ నటుడిగా ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన గొంతులో పలికే ప్రతి మాట, ఆయన కళ్ళల్లో కనిపించే ప్రతి భావం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే సత్తా ఉన్న కోట కేవలం నటుడిగా కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఆదర్శంగా నిలిచారు. కోట మృతితో యావత్తు సినీ లోకం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. సీనియర్ హీరోస్, కమెడియన్లు, నేటితరం హీరోస్ అందరూ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోటకి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో అందరికీ తెలుసు. ఇదే టైంలో ఆయన పలు వివాదాలకి కేంద్ర బిందువుగా కూడా ఉన్నారు. ముఖ్యంగా యాంకర్ అనసూయపై కోట చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. కోట శ్రీనివాసరావు ఒక ప్రెస్ మీట్లో అనసూయ ఎవరో తనకు తెలియదని చెప్పడంతో ఆ వివాదం మొదలైంది. తర్వాత ఆమె నటనా ప్రతిభను మెచ్చుకుంటూ ఆమె ధరించే దుస్తులు తనకు నచ్చవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అనసూయ తీవ్రంగా స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా కోట శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుండానే ఒక సీనియర్ నటుడు నా వస్త్రాధారణ గురించి మాట్లాడారని తెలిసింది. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఇలా నీచంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం, వృత్తిపరమైన పరిస్థితిని బట్టి అలా ధరించుండొచ్చు అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? ముఖ్యంగా అలాంటి సీనియర్ నటుడు మందు తాగుతూ అధ్వానమైన దుస్తుని ధరించి ఎలా పేరు తెచ్చుకున్నాడో అర్థం కావట్లేదు అంటూ ఘాటైన రిప్లై ఇచ్చింది అనసూయ.